బీసీ రిజర్వేషన్లపైన చంద్రబాబు సర్కారు అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అయితే ఇందులో భాగంగా బీసీల రిజర్వేషన్లను అడ్డుపెట్టుకొని భారీ రాజకీయ లబ్ధి పొందాలని కూటమి అనుకుంది. అయితే రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి, తప్పు పట్టడానికి సాధ్యం కాలేదు. మరి ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34%, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కూటమి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. అయితే రిజర్వేషన్లను 50% మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు. మరి దీంతో బీసీలకు మాత్రమే 34% రిజర్వేషన్లు కల్పిస్తే ఇతర కులాలు వీటన్నిటికి సంబంధించి చూస్తే 50% దాటుతుంది. మరి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం అవుతుంది. అయితే ఈ వాస్తవాలన్నీ కూడా పాలకులకు తెలుసు. అయినా కానీ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం వెనుక రాజకీయ ఎత్తుగడ, కుట్ర దాగి ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అన్నారు. అయితే అలాంటిది జరగకపోగా కూటమి సర్కారుకు షాక్ అని చెప్పక తప్పదు. బీసీలకు రిజర్వేషన్ల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కూటమి పాలకులు పావులు కదిపారు. మరి కానీ వారు అనుకున్నట్టు వైసీపీ నాయకులు ఎవరు కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించలేదు. ఎన్నికలకు సన్నద్ధం కావడం పైన వైసీపీ దృష్టి సారించింది. అయితే స్థానిక బీసీలకు రిజర్వేషన్ల కల్పన పైన తాజాగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి 2 జీవోలను హైకోర్టులో సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ బిల్ దాఖలు చేయడం విశేషం. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50%కి మించిపోతున్నాయి. ఇది సుప్రీంకోర్టుకు ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పునకు విరుద్ధమని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50%కి మించకుండా సీట్లను సర్దుబాటు చేసేలాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని న్యాయవాది తన పిటిషన్లో కోరారు. మరి బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు చెల్లుబాటు కావని అన్నది అందరికీ తెలుసు. అయితే రిజర్వేషన్ల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటటువంటి తాపత్రయం తప్ప వాళ్ళను ఉద్ధరించాలనేటటువంటి చిత్తశుద్ధి నేతల్లో లేదని, బీసీల కోసం తాము రిజర్వేషన్లు తీసుకొస్తే అడ్డుకోవడానికి వాళ్ళు కోర్టును ఆశ్రయించారనే నెపం వేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాలు తప్ప మరే ఉద్దేశం కనిపించడం లేదని, అయితే కూటమి పెద్దలు ఆశించినట్టు బీసీల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ వైసీపీ కోర్టును ఆశ్రయించకపోవడం అన్నటువంటిది ఇక్కడ గమనార్హం. నమస్తే.